ఒకే గదికి పరిమితం అయిపోయిన వాళ్ళం. బాగా అయింది. మీరు నా కళ్ళలో కారం కొట్టి పరాయి ఆడలతో కులికినప్పుడు లేదు, అనుభవించండి. అంటరాని వాళ్ళకి అందరూ పక్కన తోసేసిన రోజులు. సచిన్ గారు, మీరు ఒక 15-20 సంవత్సరాలు జర్నలిజంలో ఉన్నారు. ఎవరు సార్ ఈ ట్రోలింగ్? వీళ్ళు ఎవరు సార్? నాకు అర్థం కావట్లేదు. గుర్తుపట్టలేదా? నువ్వా? నీకోసమే వచ్చా. నీ ఇంటికొస్తా, నీ నట్టింటికొస్తా, టోల తీర్చేస్తా. అందరూ ఇంత ప్రామాప్యతలు పంచి పెడుతుంటే ఈ డైలీ ఈ బూతులు మాట్లాడే ట్రోలర్స్ ఎవరు సార్? ఈ రంగాన్ని రణరంగం కింద మార్చకండి సార్. చాలా ఆశ్చర్యంగా ఉంది. దే ఆర్ ఫేక్. మలేరియా దోమలాగున్నావు గానీ ఎక్కువ సౌండ్ చేస్తున్నావు. దువ్వాడ శ్రీనివాస్ని సస్పెండ్ చేసి రోడ్డు మీదకి తొక్కేస్తే దువ్వాడ శ్రీనివాస్ మరి కనపడడు, సమాధి అయిపోతాడు. నా పని అయిపోయింది అనుకున్నారా? రాజకీయ సమాధి చేసేసాం అని రెచ్చిపోయినటువంటి నాయకులు మా జిల్లాలో ఉన్నారు. ఎన్నోసార్లు సాల్మన్ రాజు అయిపోయాడు అన్నారు, అయినా ప్రేక్షకులకు మళ్ళీ మళ్ళీ లైఫ్ ఇచ్చారు. కానీ నేను సమాధి అయిపోలేదు, మళ్ళీ నిలదొక్కున్నాను. రాజకీయంగా మళ్ళీ ఎదుర్కొంటున్నాను. నా ఏరియాలో నేనే కింగ్, నా ఏరియాలో వేరే రావద్దు. ఏడాది పుట్టినరోజు నాటికి చాలా మార్పులు చూశాను. రామచంద్ర ఈ ఓరాక్షన్ భరించలేకపోతున్నాను రా. ఈ జాగ్రత్తలు మాకు తెలుసు. మా కుటుంబాలను ఎలా చూసుకోవాలి, ప్రజలను ఎలా చూసుకోవాలి. అంటే అన్నానంటావు గానీ నీకంటే 4 ఏళ్ళు చిన్నోడు. రాజశేఖర్ రెడ్డి గారు రాష్ట్రానికి సీఎం అయ్యాడు, మరి నువ్వయ్యావు. మాజీ ముఖ్యమంత్రి జగన్ మీకేమైనా విష్ చేస్తారా? నేనే పొద్దు నుంచి నువ్వు ఏ టైంకి వస్తావని వెయిట్ చేస్తున్నాను. ఇంకా అర్థం కాలేదా? ఈ రోజు 90 కేజీలో పుట్టినరోజు. నేను ఇప్పుడు స్వతంత్రుడు సార్. గైస్, వీడి మాట వినకండి, వీడో ఎర్రిపుకు, వీడి మాట వినకండి. అయ్యాలి కోడలు బానే ఉంటుందా ఇంట్లో? ఇలాగే సార్, కొంచెం ఆడుగా బిహేవ్ చేస్తుంది. కొంచెం ఆడుగా బిహేవ్ చేయడం కాదు సుబ్బారావు గారు, పిచ్చండి ఇది. ఇప్పుడే కాదే చాలా మంచిమంటావు నన్ను ఏమీ లేకుండా అంత చక్కగా మాట్లాడితే మాధురి గారి కోపం అని అంటున్నారు. మీరు మంచి ఒక పాట పాడితే కంక్లూజన్ కి వచ్చే ప్రయత్నం చేద్దాం. శ్రీని గారి కోసం అయితే పాడతాను. పాడు గజాల. జగమంత కుటుంబం నాది, ఏకాకి జీవితం నాది. వింటానికి ఆమె నాటాడే, ఇంకొకసారి రిపీట్ అయిందంటే ఈ సముద్రపు తాబేలుగా అండి మీరు ఎలా ఉంచుకున్నారో చెప్పగలరా? ఈ బ్లాక్ ఫిల్ నేను పర్మనెంట్ గా ఉంచుకోలేదు. మరి ఏదో ఎండాకాలం ఇటు వచ్చినప్పుడు సరదాగా ఓ రోజు గడిపేసి వెళ్తుంటా. నువ్వు మాట్లాడకుండా అమెరికా వెళ్ళి శివాజీ. ఫోటోలందరూ బాగా చేయండి, టీవీలు బాగా కవర్ చేయండి. హ్యాపీ బర్త్డే టు యు, హ్యాపీ బర్త్డే టు యు. పుట్టినరోజు మీదేనా? నాదే. ఈ 10 రూపాయలు తీసుకొని చాక్లెట్లు కొనుక్కో. చూడటం కాదండి, మీరు చెయ్యాలంతే. మీరు ట్రై చేస్తారన్నారంటే అది ఓకే అయిపోయినట్టే.